నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గోల్డ్ టన్ పడవలసింటిది ఇవాళేమో రూ. 140 పడింది. 14,210 గోల్డ్. 15,502 on 24 క్యారెట్. సిల్వర్ ఫ్యూచర్స్‌లో 249. మార్కెట్ ఇవాళ పెరిగింది. మార్నింగే పెరిగింది ఇవాళ. ఫస్ట్ నెగెటివ్ వెళ్ళిపోయింది. అదే మళ్ళీ పెరిగింది. మార్నింగ్ ఏమో చూసామంటే 0.1 ఆటో అండ్ రెస్ట్, ఐటీ 0.5, ఫార్మా 0.2, ఎఫ్ఎన్‌సీ 1.1, మెటల్ ఫ్లాట్. ఇలాగుంటది. ఇది డెఫినెట్‌లీ మారి ఇంకా పెరిగింటది. మార్నింగే చూసామంటే స్టాక్ ఏది పెరిగిందంటే నాట్కో 3%, టీఎంబీ 1, తంగమైల్ 1.7, ఐటీసీ 1.1, అమరాజం 1.1. పడింది విప్రో. పడింది 4% విప్రో. బజాజ్ ఆటో 1%. ఇవాళ ఫెడ్ చైర్ ఒక నామినేషన్ డిలే వల్ల డిలే అయినట్టుగా ఉంది. ఎందుకంటే కెవిన్ వాస్తలకు అపాయింట్మెంట్ డిలే ఉంది. ఆ ప్రోబ్ అయినంత వరకు. దీనివల్ల ట్రంప్కి హోవల్కి కుస్తీ కంపెనీ అవుతుంది. ట్రంప్ ఏం చెప్తున్నాను క్లోజ్ చేసేస్తాను. ఇంకా టర్మ్స్ అవ్వలేదని అంటున్నారు. ట్రంప్ బెల్టియా లేదా అన్నది ఒక న్యూస్. కానీ హోమోస్ని బ్లాక్ చేసేసారు. క్రూడ్ ఆయిల్ తెలక ట్రాఫిక్ తగ్గిపోయింది. పీస్ వచ్చినా కూడా మీకేంటి యూజ్ లేదు. ఫ్యూచర్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో ఫ్యూచర్ మార్కెట్లో 100 ఉన్నా కూడా స్పాట్లో 130 ఉంది. ఇండియా ఒక స్ట్రాటజిక్ రిజల్ట్స్ మన్మోహన్ ఇచ్చిన రిజల్ట్స్ ఫుల్గా యూజ్ చేస్తుంది. పెద్దగా చూసామంటే ఎల్పిజి మనకున్న పెట్రోలియం మన లోనికి రాలేదు ఇంకా. ఇజ్రాయెల్ లెబనాన్ 10 రోజులకేమో సీజ్ఫైర్ ఒప్పుకున్నాడు. కానీ మెయిన్ న్యూస్ అని మనం చూసామంటే ఇవాళ వచ్చిన మీకు గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే హిందుస్థాన్ రెడ్డి నిత్యావసరాలు పెంచేశారు. సర్ఫ్, డవ్వు, సోప్స్ అన్నిటిని రేట్ పెంచేశారు. మిగతావన్నీ పెరుగుతాయి. సర్ఫ్ మాత్రం అమన్సీ కంపెనీని ఓపెన్ చూపట్టారు. సాంబ్ రేట్ కూడా పెరిగింది. పామాయిల్ రేట్ కూడా పెరిగింది. పామాయిల్ రేట్ డెఫినెట్లీ పెరుగుతుంది. ఇదంతా చూసామంటే ఇన్ఫ్లేషన్ పెస్తూనే ఉంది. ఇంకా డీజిల్ రేట్లు, పెట్రోల్ రేటు పెంచలేదు. సెల్ తలక్ ప్రైస్ ఉందా కరెక్ట్ ప్రైస్ మినిమం 20 రూపాయలు పెరగాలి. అది 23 వస్తుందా 29 వస్తుందా అన్నది క్వశ్చన్. దీనివల్ల ఈటీఎఫ్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈటీఎఫ్లో డిమాండ్ ఏంటంటే మీకే ప్రాబ్లం. ఎందుకంటే 1 ఏప్రిల్ నుంచి 50% గోల్డ్ నుంచి 50% ఫ్యూచర్ మార్కెట్లు వస్తే చాలన్న. తప్పకుండా ఏదైనా అయిందంటే మీ తలకు డబ్బులు వెళ్ళిపోతాయి. గోల్డ్ పీస్ కూడా అదే. ట్యాంక్స్ ఏమో గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్ ఆప్స్ చేశారు. ఎందుకు ఆప్ చేశారంటే గవర్నమెంట్ లైసెన్స్ జనరల్ ఏమో లైసెన్స్ ఇంక్రీజ్ చేయలేదు. 31 నుంచి అది అక్కడే ఉంది. నియర్లీ 5 tons గోల్డ్, 8 ton సిల్వర్ బొబ్బాయి అవుట్లో ఉన్నది. 3 మందికి ఒక న్యూస్ వచ్చింది. మేము పర్మిషన్ ఇప్పుడు ఇచ్చేసామని. దాన్ని ఎకనామిక్ టైమ్స్లో ఇవ్వలేదు. సప్లై ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ఇప్పుడు మాకు ఇచ్చేసారని చెప్తున్నారు. ఇచ్చేసారో లేదని మనకు తెలియదు. ఇచ్చేసారన్నా కూడా ఆర్టీసీలోని అది గోల్డ్ లోనికి వస్తుందా అని మనకు తెలియదు. దాని తర్వాత డీటెయిల్స్ చాలామంది లాసెస్ పెరిగి బిల్డింగ్ మీద నుంచి టక్క పడుతున్నారని న్యూస్ వస్తుంది. ఇమీడియట్లీ సిబిఐ అని చెప్పిందంటే అందరి తలక ప్రాఫిట్ అండ్ లాస్ స్ట్రీమ్ ఇవ్వమని చెప్తున్నారు. ఆ సమయంలో నితిన్ కామత్ మంచి అబ్బాయిగానే ఏం చెప్తున్నారంటే మేము అందరం ట్రేడ్ చేయమని చెప్పలేదే, వాళ్ళే ట్రేడ్ చేస్తున్నారు. నేను స్ట్రాటజీ లాగా మేము ఎంతమందికి ఇవ్వలేదు. నేను బూట్ స్టాప్ మోడల్ కానీ నేను చూసానంటే 2016 నుంచి 2025 వరకు నేను 24,000 crores డెలివరీ లేకుండా మార్జిన్ ల్యాబ్ అయినా కూడా ప్రజల కోసం దానం ఇచ్చామని చెప్తున్నారు. ప్రొడ్యూసర్స్ లాస్ 1 yearకి 1 lakh crore అంతే. ఆ పీరియడ్లోని 8 నుంచి 10 lakh crores లాస్ అయింటుంది అంటున్నారు. టాటా ఏమో టెన్షన్ పెరుగుతున్నది. టాటా ట్రస్ట్ ఏమో డిస్ప్యూట్ అక్కడ పెరుగుతూనే ఉంది. ఈ చెప్తాం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారా అని చూడండి. ఐటీసీకి ఎఫ్ఎస్ఏ 3 సర్టిఫికేట్ దొరకడం వల్ల అది గ్రీన్ కంపెనీ మారడానికి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయింది. విప్రతలకు ప్రాఫిట్ ఏమో రెవెన్యూ కొంచెం గ్రో అయినా కూడా ప్రాఫిట్ 1.8% తగ్గిపోయింది. దీనివల్ల మార్జిన్ ప్రెషర్ ఎక్కువగానే ఉంది. విప్రో ఏం చేస్తున్నారంటే 15,000 కోట్లు ఇచ్చి 250 రూపీస్కి మార్కెట్లో కొంటున్నారు. ఎవరైతే టెండర్ స్టాక్ ఉంచారో మీరు ఇచ్చారంటే ప్రోరేటా బేసిస్లోని 250కి మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు రీటైల్గా ఒక ప్రోరేటా ఫార్ములా వస్తుంది.
ఓకే. ఆ ఫార్ములాని ఇంతసేపు చూస్తానంటే ఇంత తీసుకో అని చెప్తారా? ఇచ్చేసి మీరు టెండర్ పని కొన్నారంటే ఒక షేర్‌కి రూ. 46 డివిడెండ్ లాగా విప్రో చెప్తున్నారంట. డిమాండే లేదు. దానివల్ల ఇన్ని డీల్ కూడా డిలే అవుతుంది. దీనివల్ల గ్రోత్ కూడా స్లో అయిందన్నట్టు. ఆర్‌ఈసీఎస్ ఏం చెప్తున్నా అఫీషియల్లీ 16,000 మందికి ఇంటికి పంపించేసాం. ఇప్పటికి లేఅవుట్ సీజన్ ఓవర్. నార్మల్ ఇంక్రిమెంట్ ఇస్తామో లేదో మేము చూస్తాం. అలాగని చెప్తున్నారు. బజాజ్ ఏమో కేటీఎంతో టర్న్ ఓవర్‌ను కాన్సంట్రేట్ చేస్తున్నారు. కాస్ట్ కటింగ్ స్ట్రాటజీ ఇస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్ బైక్ ఏమో అదే వస్తుంది అని చెప్తున్నారు. ఇయర్ టర్మ్‌లో రిస్క్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్‌లో అది చాలా బెనిఫిట్ అవుతుంది. మారుతి ఏం చేస్తున్నాడు? ఇగ్నేస్ అని ఒక బ్రాండ్‌ని క్లోజ్ చేస్తున్నారు. హై-ఎండ్ ఎస్యూవీని క్లోజ్ చేసేసి ఇక నుంచి కాంపాక్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇదే ప్రాబ్లమ్ అని చెప్పాను. సప్లై లాజిస్టిక్స్ దుబాయ్ రూట్ నుంచి వెళ్ళడం ఇది ఆగిపోయింది. దానివల్ల ఫార్మా ఎక్స్‌పోర్ట్స్ 23% డౌన్. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ Q4 రిజల్ట్స్ రేపు వస్తాయి. రిపోర్ట్ చూసి అనలైజ్ చేద్దాం. ఓవరాల్‌గా చూసామంటే మార్జిన్ ప్రెషర్‌లో ఉంటుంది. బాండ్ లాసెస్ ఎంత అని చూస్తాం. దాంతో పాటు మార్కెట్ ఎంత అని లాస్ అని చూడాలి. హెచ్‌డిఎఫ్‌సిలో అయితే ఏమో అన్నీ వదిలేసి టర్మ్ ఇన్సూరెన్స్ దూకెళ్తున్నారు. ఇప్పటికేమో ప్రాఫిట్ తగ్గుతున్నది. 45 టైమింగ్స్ చూసుకోండి. హెచ్‌డిఎఫ్‌సి, ఏఎంసీ కొంచెం డిప్ అయింది. రెవెన్యూ పెరిగినా కూడా ఎక్స్‌పెన్స్ రేషియో తగ్గడం వల్ల ప్రాబ్లమ్. హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్లు వేసారంటే రిటర్న్ వస్తుందో లేదో డౌట్. వస్తుందని అనుకున్న తప్పు. ఓకే 12%, 19% 3 సంవత్సరాల రిటర్న్ అది 23 లాస్ట్‌లోని 24 బిగినింగ్‌లో వచ్చింది. ఇంకో 1 ఇయర్ మార్కెట్ ఇలాగే ఉందంటే రిటర్న్ లేకుండా ఉండిపోతుంది. 3% రిటర్న్స్ ఏంటి లేకుండా అయిపోతాయి. వరుణ్ బెవరేజ్ ఏమో గ్లోబల్ బాటిలింగ్ ప్లాంట్‌గా మారిపోయింది. ఓకే ఇండియా కాకుండా మిగతా ప్లేస్‌లో కూడా బాటిలింగ్ ప్లాంట్స్ కొని ఒక గ్లోబల్ జైంట్ హ్యామర్ తేవాలని చూస్తున్నారు. యూఎస్ ఏం చెప్తుందంటే మైథాస్ అని ఒక సిస్టమ్ నేమో సైబర్ సెక్యూరిటీ కన్సర్న్‌కి అగెనిస్ట్‌గా ప్లేస్ చేస్తున్నారా? టీఎస్ఎంసీకి ఒకే జాలి. ఓకే. ఇప్పుడు మెమరీ షార్టేజ్‌లోనే ప్రాఫిట్స్ 58% పెరిగింది. ఓవరాల్‌గా చూసంటే మార్కెట్ వీక్‌గానే ఉంటుంది. కొంచెం టిఫిన్ కాఫీ రేంజ్‌లో చూడండి. కరెక్ట్‌గా టపాస్ లిస్ట్ చూసుకొని కన్సిడర్ చేయండి. మాస్టర్ రివర్స్ అయిందంటే చాలా బాధ తగులుతుంది. ఇవాళ ముఖ్యమైన న్యూస్ ఏంటంటే A1, A2 పొజిషన్ ఎక్స్చేంజ్ చేసేసారు. A2 A1 అయిపోయారు. A2 ఏమో A1 అయిపోయారు. దానివల్ల ఏంటవుతుందంటే అదాని ఇంకా పెద్ద డబ్బు గల్లోడు అయిపోయారు. ఇప్పుడు నెంబర్ 2 ఇతను అయిపోయారు. కొత్తగా వచ్చిన A2 తిప్పడం స్టార్ట్ చేశారు. ఇమ్మీడియట్లీ ఏం చేశారంటే అమ్మగారు, సార్ ఎందుకు ఇంత బాధపడుతున్నారు? జీవితాలకు వాల్యూ అన్లాక్ ఐపీఓ అనౌన్స్ మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం. దానిలో నా వాల్యూస్ ఏమి చూపించారండి. మీరే రిచెస్ట్ మ్యాన్. 2 మంత్స్ సైలెంట్‌గా ఉండండి. మార్కెట్ కంప్ చేసి మ్యూచువల్ ఫండ్స్ అంతా మీ స్టాక్ కొని ఇచ్చేస్తాం. మీరే స్టీక్ టెంపరేట్లీ మీరు 20 డేస్ మాత్రం మీకు తక్కువలో ఉంటారా? కొంచెం రోజుల వరకు అలా ఉంచండి అని చెప్తున్నారా? A1 చాలా కోపంలో ఉన్నారా? అందట్ ఓకే. పలాయి A1 అంటే ఇప్పుడున్న A2 కోపంలో ఉన్నారు. A2 A1 ప్రమోట్ అవ్వండి. అందరికీ థాంక్స్ చెప్పి డాన్స్ ఆడుతున్నారు. A1కు A2కి మార్కెట్‌లో పొజిషన్ మారిపోయింది. ఇదవుతున్న ఒక బ్రేకింగ్ న్యూస్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీపేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.